హలో ఫ్రెండ్స్, ఒక టెలివిజన్ టీవీ వచ్చింది. దానికి మామూలుగా ఎల్ఈడి ప్రాబ్లం వస్తే ఒక ల్యాంప్ ఉంది. ల్యాంప్ వేసినాను, మళ్ళీ 1 day 2 days తర్వాత మళ్ళీ వచ్చేసింది ప్రాబ్లం. ఇది మామూలుగా అన్నీ బాగున్నాయనే ఉద్దేశంతో కొత్తవి తేలేదు. కానీ ఇప్పుడు దీన్ని నా దగ్గర ల్యాంప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చి ప్యూర్ వైట్ ఉంది, నాది వచ్చేసి కొద్దిగా కలర్ఫుల్ అనమాట. ఇప్పుడు ఆ కలర్ఫుల్లో ఈ మొత్తం ఎల్ఈడీలు ఒకేసారి చేంజ్ చేసి స్క్రీన్ని మనం ఒక డిఫరెంట్గా చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇది ఈరోజు ఎలా చేయాలనేది చూస్తాం. ఇది నేను ఒకసారి చేశాను, బాగానే ఉండింది. ఒకే లెవెల్లో స్క్రీన్ వస్తుంది. ఎప్పుడు కూడా బల్బు ఈ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి కదా, ఎస్ఎండి లైట్స్, ఇప్పుడు ఈ లైట్స్కి ఈ యొక్క పైన ఉండే క్యాప్కి పైన ఫోకస్ మాదిరి రిఫ్లెక్ట్ మాదిరి ఉంటుంది. ఇది స్ట్రైట్గా వస్తుంది అన్నమాట. ఏదంటే అది వేస్తే ఒకటి ఒక రకంగా ఇంకో రకంగా వేస్తే మనకు మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే డిస్ప్లేలో మనకు ఈ లైటింగ్ వచ్చే ఫోకసింగ్ అన్నీ ఒకే లెవెల్లో, నువ్వు ఏ ల్యాంప్ వేసినా కూడా ఒకే లెవెల్లో, ఒక్కటైనా డిఫరెంట్ ఉన్నా కూడా మనకు స్క్రీన్ మీద డాట్స్ వచ్చేస్తాయి. అట్లా దీన్ని ఇప్పుడు నేను ఈ ల్యాంప్లన్నీ తీసేసి, ఈ వైట్ ల్యాంప్స్ నాకు లాస్ట్ టైం మార్కెట్లో దొరకలేదు, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, అంటే లైట్గా ఎల్లో అండ్ వైట్ ఉంటుంది. అన్నీ ఒకే విధంగా వేసి ఈరోజు మనం టెస్ట్ చేసి చూస్తాము. ఇది ఒక్కటే ప్రాబ్లం ఉంది దీంట్లో. ఫస్ట్ దీన్ని తీసుకొని ఫస్ట్ ఒకటి రెడీ చేస్తాం. ఇది ఎల్ఈడి హీట్ ఆన్ చేస్తాం, చూడండి. ఇప్పుడు ఆన్ చేసాం కదా, అది కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి, మనం ఒకటి వేస్తే సెట్ అయిపోవచ్చు, లేకపోతే ఒకటి పోతూనే ఉంటుంది. అట్లా ఎన్ని మారుస్తాం, అందువల్ల అన్నీ ఒకే టైప్లో వేసేస్తే ఉంటుంది. దాంట్లో ఉండేటివి మాత్రం పెట్టకూడదు, లేదంటే పూర్తిగా మార్చాలి. అదేవిధంగా ఇప్పుడు నేను లైట్లన్నీ దీంట్లో 6, దాని ఇంకొక షీట్లో 6 12 నేను మారుస్తాను. మార్చిన తర్వాత ఆ కలర్ఫుల్ ఆ సెట్టింగ్కి ఆ వోల్టేజ్ బల్బులు తీసి పెట్టుకొని ఫస్ట్ ఇది వచ్చి 6 volt. మనకు కావాల్సింది చూడండి 3 volt. ఈ 3 volt అనమాట. మళ్ళీ 3 volt వేసిన తర్వాత ఈ యొక్క కప్పులు ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ మాత్రం ఇవే ఉండాలి. ఏదైతే ఉండాలి, ఏదైనా సరే క్లిప్స్ ఒకే రకంగా ఉండాలి. ఒకటి వేరే ఇంకొక వేరే ఉండకూడదు. అన్ని వైట్లో ఉంటాయనేసి ఏదో ఒకటి మార్చినా ఒక్కటైనా డిఫరెంట్ వచ్చేస్తుంది. అది ఏ టీవీ అయినా కానివ్వండి, ఎల్ఈడి మాత్రం. ఇప్పుడు నేను ఆన్ చేస్తాను. ఆన్ చేసి ఫస్ట్ లైట్లు తీసి పెట్టుకుంటాను. చూడండి, దీంట్లో 6 volt ఒకటి ఉంది, 6 volt ఒకటి ఉంది, 3 volt ఒకటి ఉంది. మనం చూడండి, ఈ కలర్ చూడండి, ఇది 3 volt, ఇది 6 volt. 6 volt మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆ టీవీలో 24 inch అది వోల్టేజ్ని బట్టి ఉంటుంది. 24కి 6 volt కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, ల్యాంప్స్ దీంట్లో ఉండేది తీసేస్తాం. ఇప్పుడు ఒకే లెంత్ అనమాట. మనం చూడండి, ప్లస్ ఏ లైన్లో వస్తుంది, ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, చిన్న ఉండేది ప్లస్ వస్తుంది. దీంట్లో పాయింట్ ఉంది కదా, ఇక్కడ పాయింట్ ఉంటుంది చూడండి, ఇక్కడ 2 పాయింట్లు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఈ పెద్ద పాయింట్ వచ్చేసి మైనస్, ఈ పక్కది చిన్నది ఉంది కదా, ఈ చిన్నది, ఇది వచ్చేసి ప్లస్, ఇది వచ్చి మైనస్. ప్రతిదానికి అంతే అనమాట. చెప్పాను కదా, చిన్నది ఉండేది
ప్లస్, ఇది వచ్చి మైనస్. ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఇది మారుస్తాం. ఇప్పుడు ఓకే ఆన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, దీంట్లో ప్లస్ ఏంది, ఈ పక్క ఉంది. అంతే. ఇప్పుడు రెండో ల్యాంప్ ఉంది కదా, తీస్తానే వెంటనే ఒకటి వేసేస్తాం. తీసాం కదా, కొద్దిగా లెడ్ అప్లై చేస్తాం. ఇది ప్లస్, ఓకే. ఇంకొక లైట్ వేస్తాం. ఫినిష్. ఒకటి ఫినిష్ అయిపోయింది. ఇంకోటి తీసుకుంటాం. ఇది ఒకసారి చెక్ చేసుకుంటాం. చూడండి, చూడండి ఇది ప్లస్, ఈ పక్క చూడండి, ఓకే. ఇది ఓకే. తర్వాత ఇంకొకటి రెడీ చేస్తాం.
అయిపోయింది ప్లస్ అయిపోయింది. అంతే. ఇంకొకటి అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫిట్ చేస్తాం. ఫిట్ చేసిన తర్వాత పిక్చర్ చూస్తే తెలుస్తుంది. అప్పటిదాకా లైటింగ్ వైట్ ఉంది, కానీ మొత్తం సెట్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది.
ఇట్లా మనం ఎక్స్పెరిమెంట్ ట్రై చేయాలన్నమాట. ఆ విధంగా ఎల్ఈడీస్ మనం తెచ్చి పెట్టుకొని చేసుకోవాలి, కానీ ఓపిక కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో వాచ్ చేసిన దానికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.